హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ రీసెంట్గా నేను పోస్ట్ చేసిన ఫొటోస్ చూసే ఉంటారు. మలేషియా వెళ్ళా కదా, సో ఆ ట్రిప్ కోసం నేను షాపింగ్ ఏమేమి చేశాను అని చెప్పి చూపిద్దామని వ్లాగ్ చేశాను. బేసిక్గా మనకి మోస్ట్లీ అన్ని ట్రెడిషనలే ఉంటాయి. మీకు తెలుసు నేను బేసిక్గా ట్రెడిషనల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానని. కానీ ఇంకా మలేషియా వెళ్ళి కూడా అదే ట్రెడిషనల్లో ఏముంటాంలే అని సరదాగా షాపింగ్కి వచ్చా అనమాట. సో కొంచెం ఏమైనా స్పెషల్గా ట్రై చేద్దామని. అండ్ బేసిక్గా నేను ఇలా ప్లాజో ఇప్పుడు ఏదైతే మీరు చూస్తున్నారో ఇలా కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. సో షాపింగ్కి వెళ్తూ కూడా కొంచెం వెస్ట్రన్లో వెళ్దాము అని చెప్పి అలా ట్రై చేసా. నాకు ఈ ప్లాజో అండ్ టీషర్ట్స్ ఎందుకో బాగున్నాయేమో అని అనిపించింది. ఒకప్పుడు నాకు అంత వెస్ట్రన్ సెట్ కాదు అని నా ఒపీనియన్. బట్ యా, పర్లేదు, బాగానే అనిపించింది. ఈ ట్రిప్ ఏమో కానీ ట్రిప్కి అయ్యే ఖర్చు కన్నా ఈ షాపింగ్కి అయ్యే ఖర్చు ఎక్కువైపోతున్నట్టు అనిపించింది. కొన్ని ఆఫ్లైన్లో కొన్నాను, ఇంకొన్ని ఆన్లైన్లో కొన్నాను. సో బేసిక్గా ఆఫ్లైన్లో అయితే మీకు నేను ఇక్కడ లాస్ట్లో పిక్చర్స్ అయితే అటాచ్ చేస్తాను, అసలు ఏం కొన్నాను అనేది. ఆన్లైన్లో ఏం కొన్నాను అనేది చూపించడానికి అవ్వలేదు. కొన్ని ప్రోడక్ట్స్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే ట్రావెల్కి సంబంధించిన కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకున్నాను. ముందు జాగ్రత్తగా అలాంటివి తీసుకుంటే బెటర్ అనిపించింది. నేను అవి ఏం కొన్నాను ఏంటి అనేది తర్వాత ఇంకొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో మోస్ట్లీ ట్రావెలింగ్కి యూజ్ అయ్యేవి ఆర్గనైజర్స్ కానీ, ఇంకా కొన్ని ఐటమ్స్, చిన్న వస్తువులు కానీ, ఛార్జింగ్ అడాప్టర్స్ అని ఇలాంటివి ముందు జాగ్రత్తలు తీసుకునేవి కూడా కొన్ని ఉంటాయి. ఇలా ఇక్కడితో నా షాపింగ్ ముగిసిందనమాట. అమ్మాయిలకి బట్టలు కొనుక్కోవడం అంటే చాలా ఇష్టం కదా. ఏంటో ఎన్ని కొన్నా ఇంకా బట్టలు లేవు అనే ఫీలింగ్లోనే ఉంటాము. నాకు కూడా అంతే. నేను ఇప్పుడు వెస్ట్రన్కి నేను మళ్ళీ ఎంటర్ అవుతున్నా కాబట్టి నాకు తెలిసి ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువే కొంటాను అనుకుంటా. నార్మల్ ట్రెడిషనల్ వేర్ అయితే కొనాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఆల్రెడీ బొటిక్ ఉంది, మాకే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, డిజైన్ మేమే చేసుకుంటాము, సో హ్యాపీ అయిపోతాం. కానీ వెస్ట్రన్ వచ్చేసరికి అబ్బా, నాకు నార్మల్గానే సెలెక్షన్ ఎక్కువ టైం తీసుకోవడం చాలా కష్టం. కానీ ఇవి ట్రయల్స్ వేసుకొని చూసుకొని తీసుకొని అబ్బో చాలా టైం పట్టేసింది. సో మిగిలిన ప్రోడక్ట్స్ నేను ఇప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను. షాపింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ఇంకా పెండింగ్ ఏమున్నాయో అవన్నీ ఆన్లైన్లో కొంటున్నాను అనమాట. అవి ఏం కొన్నాను అనేది నేను మీకు తర్వాత చెప్తాను ఒక వీడియోలో. అండ్ ఆ లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు కావాలనుకుంటే. సో ఇదనమాట నా మలేషియా షాపింగ్. లాస్ట్లో ఫొటోస్ కూడా అటాచ్ చేశాను అండ్ మీరు ఇన్స్టాలో కూడా ఆల్రెడీ చూసే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్, మాధవ్ బి శెట్టి.